వేసుకున్న మసాలా మొత్తం వేసేసుకున్నానండి. ఈ ఇడ్లీ ప్లేటుల్లో ఇంకా ఒక 3 ఇడ్లీ అయితే పెట్టేశాను నెయ్యి వేసి మా అమ్మాయికి. మా అమ్మాయి ఏమో నాకు ఇడ్లీ వద్దు అన్నం పెట్టమందండి. జార్లో ఎన్నైతే ఇంకా జిడ్డు ఏమీ అవ్వలేదు కదా అనేసి నీళ్ళతో కడిగేశారండి. ఇక్కడ నేను వేస్తున్నాను, వాళ్ళైతే తింటా ఉన్నారు. వీడియో తీయటానికి అయితే అవ్వలేదు. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి. ఇదైతే బుధవారం బ్లాగ్ అండి. ఇంకా పిల్లలకి బాక్స్కి అయితే బెండకాయ పులుసు అయితే చేస్తున్నానండి. ఇంకా దానికోసం శనగిత్తనాలు అయితే వేపుకుంటున్నాను. ఒక పక్క మా అమ్మాయికి అయితే నీళ్లు పెట్టేశాను పొయ్యి మీద. ఇంకా ఒక 2-3 నిమిషాల పాటు శనగిత్తనాలు అయితే వేపేసుకున్నానండి. దాంట్లోనే కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్నాను, సగం అయితే ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి. ఇంకా సగం తాలింపులోకి, సగం అయితే మిక్సీలోకి అయితే వేసుకున్నాను మసాలాలోకి. ఇంకా నానబెట్టుకున్న చింతపండు వేసి ఒకసారి అయితే మెత్తగా తిప్పేసుకొని ఒక టమాటా అయితే వేసుకున్నానండి. అది కూడా మెత్తగా అయితే మిక్సీ అయితే వేసేసుకున్నాను. ఇంకా తాలింపులోకి ఒక డేషా తీసుకొని మనకి ఎంత కావాలంత నూనె వేసుకొని తాలింపులో జీలకర్ర అయితే వేసుకున్నానండి, సగం ఉల్లిపాయ, ఇంకా 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే తాలింపులు వేసుకుని అది 1 నిమిషం పాటు వేగనిచ్చాను. అది 1 నిమిషం పాటు వేగినాకైతే పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకున్నానండి. దాని తర్వాత అల్లం చిన్నులపల్లి మసాలా అయితే వేసుకున్నాను తాలింపులో. అది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు అయితే వేసుకున్నానండి. బెండకాయలు అయితే ఈ సైజులో కట్ చేసుకున్నాను నేనైతే. ఇంకా మా ఇంట్లో బెండకాయ పులుసు అయితే చాలా ఇష్టంగా తినేది నేను, మా అమ్మాయినండి. ఇంకా పులుసులన్నీ మా అత్తయ్య కాడ నేర్చుకున్నాను నేను. ఇంకా చాందం పులుసు కానీ బెండకాయ పులుసు కానీ బాగా చేస్తారు. అది వేసుకున్నాయి ఒక్కసారి కలిపేసుకున్నాను. ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చినాక టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకున్నాను. బెండకాయల్లో కొంచెం ఒక రకంగా మగ్గనియాలండి, మరీ మెత్తగా కాకుండా కొంచెం జిగజిగగా వచ్చేదాకా అయితే మగ్గనిచ్చాను బెండకాయలు. ఆ తర్వాత మిక్సీ వేసుకున్న మసాలా మొత్తం వేసేసుకున్నానండి. ఒక టమాటా, సగం ఉల్లిపాయ, చింతపండు, శనగిత్తనాలు, పచ్చి కొబ్బరి అయితే వేసుకున్నానండి. అదైతే మిక్సీ వేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకొని దాంట్లో కొంచెం ఈ మసాలా అయితే మగ్గాలి కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకొని ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చానండి. ఆ మసాలా మొత్తం మగ్గాలి ఒక 5 నిమిషాల పాటు. ఒక పక్క అయితే ఇంకా ఇడ్లీకి అయితే ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకున్నానండి. ఇడ్లీ ప్లేటుల్లో మనం ఇడ్లీ పిండి వేసేదాకా కొంచెం డేషా అయితే వేడెక్కిద్ది కదా అనేసి ఫస్ట్ అది పెట్టేసుకున్నాను. ఒక 4 ప్లేట్లు అయితే ఇడ్లీకి అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఇదైతే మగ్గింది ఒక 5 నిమిషాల పాటు. ఇంకా దాని తర్వాత మనకి ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకోవటమే, అంటే పులుపుకి సరిపోయినంత నీళ్ళు వేసుకుంటమే. ఇంకా దాంట్లోకి కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఒక 10 మెంతులు, ధనియాల పొడి అయితే వేసుకున్నానండి. ఇంకా నాకు పులుపు సరిపోయిందా లేదని చూస్తున్నాను. ఇంకొంచెం నీళ్ళు అయితే వేసుకున్నానండి. ఒక 5-7 నిమిషాల పాటు అయితే మరగనిచ్చానండి. ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసేసేయాలండి. కూర అయితే కొంచెం వేడిగా ఉంది కదా, అమ్మాయికి బాక్స్లో పెట్టాలి తొందరగా చల్లారిద్ది అనేసి ఇంకా ఒక 3 ఇడ్లీ అయితే పెట్టేశాను నెయ్యి వేసి మా అమ్మాయికి. మా అమ్మాయి ఏమో నాకు ఇడ్లీ వద్దు అన్నం పెట్టమందండి. ఇంకా 2 ఇడ్లీ తిను, అన్నం పెడతానన్నాను. నాకు అన్నం తింటే తొందరగా ఆకలేదని చెప్పింది. సరేసి తనకు కొంచెం అన్నం అయితే కలిపిచ్చేసాను. తన ఫేవరెట్ బెండకాయ పులుసు కదా, ఇంకా తనైతే వెళ్ళిపోయిందండి. ఇక్కడ మా అబ్బాయి అయితే వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదు, తలకాయ నొప్పిగా ఉంది బాగాలేదనేసి. ఇంకా తను లేచి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ కాయలు వస్తే యాపిల్ కాయలు అయితే తీసుకున్నానండి. 100కి 4 చెప్పింది, నేనైతే 6 అడిగి తీసుకున్నాను. ఈ వీడియో మా బుడ్డబ్బాయి ఇంకా ఇడ్లీ పిండిలో ఇంత ఇడ్లీ పిండి అయితే ఉందండి, నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఇంకా ఇడ్లీలు అయితే 3 అయితే మిగిలినాయి. ఎందుకు ఎక్కువ వేసుకున్నానంటే మా అబ్బాయికి పునుగులు అంటే ఇష్టం అనేసి కొంచెం ఇడ్లీ పిండి ఎక్కువ వేసుకున్నాను. ఇంకా 3 ఇడ్లీ మిగిలినాయి, అవి అయితే అన్నం గిన్నెలో తీసేసుకున్నాను. ఇంకా బెండకాయ పులుసు అయితే ఉంది, సరిపోతుంది. ఇంకా అంట్లు అయితే సర్దాల్సినవి ఉన్నాయి, తోమాల్సినవి అయితే ఉన్నాయండి. బయట అయితే వాన చినుకులు అయితే పడతా ఉన్నాయి జల్లులాగా. ఇంకా రాత్రి నుంచి అయితే వాన ఒకటే పడుతుందండి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. వీళ్ళైతే ఇంకా టీవీ పెట్టి సినిమా చూస్తూ ఉన్నారు, అత్తయ్య కూడా పిల్లలు. ఇంకా ఇడ్లీ పిండి అయితే ఉంది కదండి, అందులోకి అయితే వంట సోడా ఒక 100 గ్రాముల మైదా వేసుకొని కలిపేసుకున్నాను, కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా. ఇంకా అదైతే కొంచెమే ఉంది కదా అనేసి ఒక 100 గ్రాములు పచ్చెనపప్పు అయితే నానబెట్టానండి వాళ్ళ కోసం. ఇంకా అంట్లు కూడా తోమేసుకున్నాను. ఇదిగోండి ఇంకా బట్టలు అయితే ఉన్నాయి 2 జతలు, అదైతే బ్రష్ కొట్టేసాను, ఉతికేసుకున్నాను. మామూలుగా అయితే ఒక 4 జతలు అలా అవ్వగానే మాని అయితే విడిగా వేస్తాను మిషన్లో. ఇంకా వాన పడుతుంది ఆరవ కదా అనేసి ఇంకా చేతితోనే ఉతికేసి మిషన్లో అయితే డ్రైకి అయితే వేసానండి. ఇంకా వాన పడుతుంది అలా ఆరేసినా కూడా ఆరవ అనేసి ఇంకా డ్రైకి వేసాను. ఇంకా ఇక్కడ డోర్ మ్యాట్లు ఉంటే అవి కూడా ఉతికేసుకున్నాను.
ఇంకా వెనకమాల అయితే ఉడ్చేసుకొని ఇంకా అంతలోకి మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి, ఆరేసుకున్నాను. పెద్దగా వీడియో అయితే ఏం తీయట్లేదండి నేను. ఇంకా 5-6 నిమిషాల వీడియో అయితే పెడదాం అనుకుని ఇంకా 5-6 నిమిషాల వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా వెనకమాల అయితే తుడిచేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా సాయంత్రం 4:30 అలా అవుతుంది. ఇంకా మిక్సీ చేసేసుకున్నాను పచ్చని పప్పు అయితే పలుకుల్లాగా, మరీ మెత్తగా కాకుండా. ఇంకా అందులోకి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్క అయితే సన్నగా చాప్ చేసుకున్నాను. ఈ మిక్సీ జార్లో ఎన్ని అయితే ఇంకా జిడ్డు ఏమీ అవ్వలేదు కదా అనేసి నీళ్ళతో కడిగేసి పెట్టేసుకున్నానండి. ఇంకా నేను వీటి కోసం అయితే ఫ్రీడమ్ నూనె అయితే తీసుకుంటున్నాను. శనగ నూనె అయితే పొంగుతుంది కదా అనేసి ఇంకా అందులోకి పునుగుల్లోకి కొంచెం జీలకర్ర వేసుకున్నాను. నూనె వేడెక్కిందా లేదా అనేసి కొంచెం అయితే పిండి వేసి చూశాను, మనకు అంతగా తెలియదు కాబట్టి. అయితే ఇంకా పునుగులు అయితే 2 వాయిలు అయితే వచ్చేసినాయండి. దాని తర్వాత వడలు కూడా ఒక 2 వాయిలు అయితే వచ్చేసినాయి. ఇంకా పొద్దున ఇడ్లీకి వేసిన పచ్చడి ఉంటే ఇంకా అది నంచుకొని పిల్లలైతే తినేసారండి. ఇక నేను వేస్తున్నాను, వాళ్ళైతే తింటా ఉన్నారు. వీడియో తీయటానికి అయితే అవ్వలేదు. ఇవాళ బ్లాగ్ అయితే ఇంతేనండి. మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అని ఇస్తే ఈ వీడియో కొంతమందికి తెలియదండి. ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి.